ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎప్పుడునూ యుగయుగములకును కలుగునుగాక. ఈ వాక్యమును వినుచున్న ప్రియులందరికీ క్రీస్తు నామమున శుభములు. మనము ఈ దినము కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము యోహాను 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవునికి స్తుతులు స్తోత్రములు. యాక్చువల్గా యూదులు, ఈ స్వకీయులు అనగా ఆ రోజున యూదులు, యూదా జనాంగం వారి మెస్సయ్య కొరకు ఎదురు చూచారు. వారు ఎదురు చూస్తూ ఎన్నో లేఖనాలు యెషయా గ్రంథములోను, మా తర్వాత మీకా గ్రంథములోను ఆయన కన్యకు జన్మించాలి అని ఎన్నో ప్రవచనాలు ఆయన ఉన్నప్పుడు యెషయా గ్రంథము 7:14లో కూడా కన్యక గర్భము ద్వారా ఆయన రావాలి, తరువాత ఆయన బెత్లెహేములో జన్మించాలి అనే లేఖనాలన్నీ కూడా అంత మాత్రమే కాకుండా దేవాది దేవుడే ఆయన ఆదికాండం 3:15లో ఆయన చెప్పాడు, కన్యక స్త్రీ గర్భము నుండి వచ్చిన వాడు పాప విమోచకుడు. దేవునికి స్తోత్రం. ఇలాగా యూదులందరూ అప్పుడు ఇశ్రాయేలీయులో మెస్సయ్య రావాలా, క్రీస్తు రావాలా అని ఎదురు చూస్తూ ఉండగా సమరయ స్త్రీ కాలములో కూడా క్రీస్తు వచ్చినప్పుడు ఇవన్నీ మాకు బయలుపరుస్తాడు అని మాకు తెలిసినది అని చెప్పింది. గనక తీరా లేఖనముల నెరవేర్పు జరిగిన కాలములో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. లేఖనము నెరవేరునట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడని మనకు చాలా వాక్యాలు కనబడతాయి. ఆయన తీర వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా చివరికి యూదులే ఆయనను తిరస్కరించారు. మెస్సయ్య ఆయన కాదు, ఈయన క్రీస్తు కాదు అని ఆయనను పట్టుకొని శిలువ మీద వేసినట్టుగా మనము గమనిస్తాం. దేవునికి స్తోత్రం. అయితే ఒక చక్కని మాట మనకు బైబిల్లో చూస్తాం, నిరాకరింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను అని. దేవునికి స్తోత్రం. ఏ యేసును వారు నిరాకరించారో, తిరస్కరించి శిలువకు వేశారో, ఆయన శిలువలో మరణించి పాతిపెట్టబడి 3వ రోజున తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళుతూ మరలా వస్తాను అని సెలవిచ్చి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున అనేక మంది సర్వలోకములో ప్రజలు యేసును అంగీకరిస్తున్నారు. అయితే చివరిగా యేసును అంగీకరించిన క్రైస్తవ జనాంగం ఈ రోజున మనం ఆయనను తిరస్కరిస్తున్నామా, అంగీకరించి ఆయనను ప్రకటిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది వాక్యమును వినువారు అనేకులైనారు, వాక్యమును చదువువారు అధికమైనారు, కానీ వాక్యమును అనుసరించేవారు తక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జనాంగం క్రీస్తును కలిగి ఆయనను ప్రకటిస్తూ, అంటే క్రీస్తును మన జీవితాలలో మనము చూపించినప్పుడు అన్య జనాంగం ఇతరులు ఆటోమేటిక్గా క్రీస్తును మనలో చూచి వారు క్రీస్తును అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. లాజరు విషయంలో కూడా అదే జరిగింది. లాజరు మరణించి తిరిగి లేచిన తర్వాత వారు లాజరును చూచి అనేకులు, యూదులలో అనేకులు యేసునందు విశ్వాసముంచారు అని. దేవునికి స్తోత్రం. ఒక రోజున యేసును తిరస్కరించింది లోకం, మాకు వద్దు అన్నది యూదా జనాంగం. ఈ రోజున అదే యూదులు క్రీస్తు రావాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఒక విచారమైన విషయం ఏంటంటే, యేసు వచ్చాడు, ఆయనను తిరస్కరించి శిలువకు వేశారు. తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు నిందలతో ఆయనను శిలువకు వేసి ఆయనను చంపారు. పేతురు ప్రసంగములో 10వ అధ్యాయములో చాలా చక్కగా చెప్తాడు, మీరు జీవాధిపతిని శిలువ వేసి చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపెను అని. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలారా, మృతులలో నుండి తిరిగి లేచిన యేసు మనము కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయములో కూడా 3-4 వచనాల్లో పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమని? లేఖనముల ప్రకారం క్రీస్తు మృతి పొందెను, లేఖనముల ప్రకారం పాతి పెట్టబడి 3వ రోజున తిరిగి లేచెను అనే విషయాన్ని పౌలు గారు కూడా సెలవిచ్చాడు. ఒక రోజున పౌలు సౌలుగా ఉన్నప్పుడు
క్రీస్తును దేవుడిగా అంగీకరించలేదు. యేసును నమ్మిన వారిని బంధించాడు. యేసును నమ్మిన వారిని శిక్షకు తీసుకొని వచ్చాడు. వారిని దూషించాడు, హింసించాడు. అదే చెప్పాడు కదా, ఆయన ఒప్పుకున్నాడు. నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను గనుక యేసునామాన్ని దూషించాను, సంఘాన్ని హింసించాను. దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున ఆ యేసే నాకు ప్రత్యక్షమైనాడు అని పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యేసును నమ్మితే అనేకులను చంపిన సౌలు యేసును నమ్మి ఆయన చావడానికి తెగించినట్టుగా మనకు లేఖనాలు కనబడతాయి. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున అనేకులు యేసును అపార్థము చేసుకొని తృణీకరించి ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా యేసును గమనిస్తే, ఆయనను తెలుసుకుంటే యేసు దేవుడు, రక్షకుడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు 2 ప్రశ్నలు అడుగుతాడు దమస్కు మార్గంలో. ఒకటి, హూ ఆర్ ద ఓ లార్డ్, నీవు ఎవరవు నాతో మాట్లాడుతున్నావని. రెండవదిగా ఆయన చెప్పాడు కదా, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును నేను అని. రెండవ ప్రశ్న పౌలు గారు అన్నాడు, అయితే నేను నీ కొరకేం చెయ్యాలి? దేవునికి స్తోత్రం. యేసును కరెక్టుగా తెలుసుకొని యేసునందు విశ్వాసం ఉంచిన వాడు, యేసు మన కొరకు మరణించాడు, నేను యేసు కొరకు జీవిస్తాను, యేసు కొరకు మరణిస్తాను అని కూడా తెగిస్తాడు. అలాగే అపోస్తలులందరూ కూడా, యోహాను తప్ప సాక్షులుగా ప్రభువు కొరకు మరణించారు. ఈ రోజున మనకు కూడా లోకములో తిరస్కారాలు, నిందలు, దూషణలు, అవమానాలు, వెలివేతలు, బెదిరింపులు, హింసలు ఇతరుల ద్వారా వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం, మన కమిట్మెంట్ ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని నామమునకు స్తోత్రం. యేసు దేవుడై ఉండి ఆయన మానవుడిగా వచ్చాడు. యేసు కొరకు యూదులు ఎదురు చూచారో వారే తిరస్కరించారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అయితే యేసును నమ్మిన తరువాత యూదులలో అనేకులు ప్రభువుకు సాక్షులుగా జీవించారు. ఆయనను గణపరిచి ఆయన కొరకు మరణించారు. ఒక రోజున నీవు నేను యేసును తిరస్కరించిన వారము కావచ్చు. దేవునికి స్తోత్రం. గనుక ఈ రోజున యేసు ఎవరో మనకు తెలిసిన తర్వాత యేసుకు అప్పగించుకొని మన కమిట్మెంట్ ఇచ్చి ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాం. ఇటువంటి సందర్భంలో మన కొరకు మరణించిన యేసు కొరకు మనం ఏం చేస్తున్నాం? గనక మన కమిట్మెంట్ ఏంటి, మన సమర్పణ ఏంటి? కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, చిక్కులు, సమస్యలు వస్తాయి. మనం ప్రభువు కొరకు నిలబడి సిలువ వేయబడిన క్రీస్తును నేను ప్రకటిస్తున్నాను అని భక్తులు చెప్పినట్టుగా మనము కూడా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించి ఆయనను మహిమపరుద్దాం. దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.